హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, నిన్న అందరూ కామెంట్లో ఏమేం చేస్తున్నారో పెట్టారు. ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా దోస్తులు అవన్నీ చదువుతుంటే. కొందరు హోమ్ మేకర్స్ ఉన్నారు, కొందరు టీచర్స్ ఉన్నారు, కొందరు బీడీలు చేస్తున్నారు, కొందరు బిజినెస్లు చేస్తున్నారు, చాలా మంది టైలరింగ్ చేస్తున్నామన్నారు. ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంటిని చక్కదిద్దుకోవడం అంటేనే చాలా పెద్ద పని. ఇంకా పైనుంచి మనం ఇన్ని పనులు చేస్తున్నామా అనిపిస్తోంది దోస్తులు. కొందరు ఇష్టపడి చేస్తారు, కొందరు బాధతో కష్టపడి చేస్తారు. మనం ఏ వర్క్ చేసినా కొంచెం టాలెంట్ అనేది యూజ్ చేయండి దోస్తులు. అప్పుడే మనం పైకి ఎదుగుతాము. మనం నార్మల్గా అలాగే వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా జీవితంలో అక్కడే ఉంటాము. శ్రమ అయితే ఎక్కువే చేస్తాం, కానీ ఆదాయం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అదే కొంచెం క్రియేటివిటీ, తెలివి యూజ్ చేస్తామనుకోండి, తొందరలోనే ఆదాయం పెరుగుతుంది. ఎక్కువ రోజులు కష్టపడాల్సిన అవసరం ఉండదు. తక్కువ కష్టం, ఎక్కువ ఆదాయం. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 82ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 82లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. ఇంకా వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అవునే రాణి, దీని రాణి మొక్క మంగడపోతే ఏందత్తమ్మా, నీకు బోరు కొడతలేదా? రోజు అదే సోఫాలో కూర్చొని రోజు దీని రాణి మొక్క మంగడపోతే ఏంటిదంతా? కూసోని కూసోని ఎన్ని సోఫాలు అరిగిపోయినాయో, ఎన్ని కొత్త సోఫాలు చేయించినామో. మరి సోఫా అన్నాక కూసోమా, కూసున్నాక అరిగిపోవా? కొందరు 20-30 సంవత్సరాలు వస్తాయి సోఫాలు. మీరు కూసుంటేనైతే 2 సంవత్సరాలు కూడా వస్తలేవు. 2 సంవత్సరాలా అమ్మా? 2 సంవత్సరాలంటే మంచిగా వస్తున్నట్టు కదమ్మా. అమ్మ కూసునుడుకు నేను 2 నెలలే వస్తాయి అనుకున్నా. ఓ బూటి మొక్క దానా, నాటకాలు ఆడకే. వచ్చి ఎన్ని రోజులైతుంది? 2 నెలలు వచ్చినాయి సోఫాలు. కొత్త సోఫా ఏదే మరి? దీని బూటి మొఖం అంగడిపోతే మా అత్తకు తిన్నది అరగది, అరిగేదా కొరతనే ఉంటది. దాని ముఖం అంగడిపోతే, దీని ముఖం అంగడిపోతే అనుకుంటూ వస్తుంది. నా ముఖం అంగడిపోతే అని దానిదే అనుకోవచ్చు కదా, అనుకోదు. ఏం లేదత్తమ్మా, దాని ముఖం అంగడిపోను, దీని ముఖం అంగడిపోను అంటేనే కదా మీకు అరుగుతుంది. గదే చెప్తున్నా మా దోస్తులకు. అంగడిపోనంటే అరుగుడైందే. మీరు తిన్నదంతా ఎట్లా అరగాలి? గిట్ల వరితేనే కదా అరుగుతుంది. దాని ముఖం అంగడిపోను, దీని ముఖం అంగడిపోను అని వరితేనే కదా తిన్నదంతా అరిగి కడుపు ఖాళీ అవుతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది. గదే చెప్తున్నా. సరే కానీ ఏం చేస్తాండే వాడు? ఏం చేస్తాడు? వర్క్ చేసుకుంటున్నాడు. అవు, నేను ఎంత మంచిగా అడుగుతానని నిన్ను, ఇక అట్లా అడగత్తలేదా? ఎందుకు కొడతాను? నేను ఒరిన్నా? నేను ఎంత నైస్గా మాట్లాడుతున్నా ఒరినట్టు అనిపిస్తుందా మీకు? నాకు ఒరినట్టే అనబడుతుంది. నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు మాత్రం పంది గుర్రు గుర్రు అని గుర్రు కొట్టినట్టు వినబడుతుంది. అనే బూటి, ఎవరు మెల్లగా నిదానంగా మాట్లాడుతాండ్రు, ఎవరు పర్ర ఒరుతాండ్రు ఒకసారి చెప్పే. నాకెందుకు అదృష్టం? మన సబ్స్క్రైబర్లనే అడిగితే చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు? అత్తల్ని అడుగుతానేమో కోడళ్ళు ఒరుతారని చెప్తారు, కోడళ్ళని అడుగుతానేమో అత్తలు ఒరుతారని చెప్తారు. మీరేం చెప్తారు అత్తమ్మ? కోడళ్ళే ఒరుతారు అని చెప్తా. నువ్వేం చెప్తావే బూటి? అత్తలే ఒరుతారని చెప్తా. మరి ఇంకెందుకు అడుగుడు అందరినీ? అందరికీ తెలిసిన ముచ్చట్నే కదా. మీ ఆడోళ్ళందరికీ గంతే. ఏంటిది గంతేరా? మా ఆడోళ్ళందరినీ ఏమంటాను? అందరం కలిసి లేవట్టు ఎత్తేత్తని చెప్తానా? నేనేమన్నానే, మీ ఆడోళ్ళ గురించే చెప్తున్నా. ఆ ఆడది ఒకవేళ అత్తయిందనుకో, కోడలు మంచిది కాదంటారు. కోడలే మంచిది కాదు. ఆ ఆడది ఒకవేళ కోడలైందనుకో, అత్త మంచిది కాదు అంటారు. అవును, అత్తనే మంచిది కాదు. ఆ ఆడది ఒకవేళ ఆడబిడ్డ అయిందనుకో, మరదలు మంచిది కాదంటది. అదే మరదలైందనుకో, మా ఆడబిడ్డ మంచిది కాదంటది. భార్య అయితే భర్తను మంచిది కాదంటది. చెల్లె అయితే అన్న మంచోడు కాదంటది. అక్క అయితే చెల్లె మంచిది కాదంటది. మీ ఆడోళ్లకు ఆడోళ్ళే శత్రువులని గిందుకే అంటారే. ప్రపంచంలో ఉన్న ప్రతి శత్రువు మీ ఆడోళ్ళకే ఉంటారు. అబ్బా, మరి మీ సంగతి ఏందో? ప్రపంచంలో ఉన్న ఆడోళ్ళందరూ మీకే మిత్రులు అవుతారు. అవును సారు, ఇదైతే కరెక్టే కదా. ఆడోళ్ళందరూ మాకు శత్రువులు అయితే అదే ఆడోళ్ళందరూ మీకు మిత్రులు అవుతారు. ఎట్లా? ఎట్లా అంటావేంది బూటి? మాది విశాల హృదయం.
ఎంత విశాలం అంటే ఎంతమంది ఆడోళ్ళు వచ్చినా ప్లేస్ మస్తు ఉంటుంది. మా ఆడోళ్ళం కూడా గట్లనే అనుకున్నాం అనుకోండి. మీకు బ్యాండ్ బాజా భారత్ ఉంటుంది. అబ్బో గసంటి అనుకోకుండ్రే, ఇవాళ రేపు అసలుకే ఆ ప్లాస్టిక్ డ్రమ్ములు, సిమెంట్ డ్రమ్ములు, ఉబ్బో హనీమూన్ ట్రిప్పులు వశపడతలేవు. మొగోళ్ళ గుండెలు దడుకు దడుకుమని భయపడతాన్నాయి గసంటి ఇంటా ఉంటే. అందుకే మూసుకొని చక్కగా ఉండాలి. పెళ్లి కాగానే మూసుకొని కూర్చోవాలి. అదేం చెప్తా విన్నావనుకో, అందరికన్నా వీడే బెటర్ ఉన్నాడు కదా అని నిన్నే ఉంచుకుంటుంది. అదే చెప్పిన నాటకాలు ఆడినావనుకో, వీడు కాకపోతే ఇంకొకడని ఇడిచిపెట్టి వీక్తుంది. చీచి రాణి, నువ్వు గట్ల మాట్లాడుతున్నావేందే? నువ్వు అందరు ఆడోళ్ళందరినీ కలిపి తిడుతున్నావు కదా రాజు. అందరికి సపోర్ట్ చేద్దామా నేను? అబ్బా అబ్బా అబ్బా, ఈ ముగ్గురు ఆడోళ్ళు ఎంతో కొట్లాడుతాండ్రు, ప్రాబ్లం సాల్వ్ చేద్దామని వచ్చిన కథం ముగ్గురు కలిసి నా మీద ఎగబడ్డారు. నిన్ను రమ్మన్నారా మా మధ్యలకు? మాది మేము ఎంతో ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే మధ్యలో వచ్చి కొండేవాళ్ళు పెట్టమంటారు. అర్థమైందా సారు? ఆడవాళ్ళు మాట్లాడుకోగా ఎప్పుడు కూడా మధ్యలో పోవద్దు. పోయిందంటే దప్పడం దప్పడం అవుతుంది. ఏమో మాది మేము ఎంతో మాట్లాడుకుంటా ఉంటే మధ్యలో వచ్చి చెప్తున్నాడు ఆడవాళ్ళ గురించి. ఆడవాళ్ళ గురించి నీకేం తెలుసు? ఎన్ని చేస్తాం, ఎన్ని కష్టాలు పడతాం. ఓ మేము మీకన్నా ఎక్కువ కష్టపడతాం, పైసలు సంపాదిస్తాం అంటారు. మరి వీళ్ళకంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు కూడా మస్తు సంపాదిస్తాండ్రు, మస్తు కష్టపడతాండ్రు. ఇంట్లోండే ఆడవాళ్ళకు ఇంట్లో ఉండి ఉండి చర్చ ఎక్కువైతుంది. స్ట్రెస్ ఎక్కువైతే కదా మీయ హార్మోన్లు అటు ఇటు డ్యాన్సులు తెస్తాయి. బయటికి వెళ్ళే వర్కింగ్ ఉమెన్కి ఇటు ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, అత్త మామలు ఉంటే వాళ్ళని చూసుకోవాలి, మళ్ళీ ఇటు ఆఫీస్ వర్క్ చేయాలి, లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంత కష్టపడాలి ఒక అమ్మాయి. ఇంత కష్టపడితే ఏమవుతుందిరా? స్ట్రెస్ ఎక్కువైతుంది. స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుందని చెప్పిన. స్ట్రెస్ ఎక్కువైతే ఏమవుతుంది? ఏం కాదు. ఎందుకేం కాదు సారు? హార్మోన్లు అటు ఇటు ఎగురుతాయని చెప్పిందా లేదా అమ్మ? డ్యాన్స్ చేస్తాయి. ఇన్ని పనులు చేసుకుంటూ పిల్లల్ని, భర్తని, అత్త మామల్ని చూసుకుంటూ హార్మోన్స్ అటు ఇటు అయితే మీరిచ్చే సపోర్ట్ ఎట్లుండాలి? మంచి సపోర్ట్ ఇవ్వనా వద్దా? మళ్ళా హార్మోన్స్ రీసెట్ కావనా వద్దా? మీరు ఇంకా పుండు మీద కారం చల్లినట్టు ఇంకా ఇంకా రెచ్చిపోతారు అట్లాంటి టైంలో. మగ మొక్కలు అందరికి అట్లే పాడేతారమ్మా. అందుకే నేను నా మొగని విడిచిపెట్టి వచ్చిన. ఇక మా అత్తనైతే గయ్యాలి గంపది రంకుల్ది. మా బావ మస్తు మంచోడు. ఇది ఎసుడికే గట్లయింది. ఆయన మంచి మొగోళ్ళు ఉంటారా అమ్మ? అందరు గట్లనే పాడైతారు. ఉంటారు బూటి, ఎందుకుంటారు? కొందరు భర్తలు బయట మంచిగా అనిపిస్తారు, అందరి ముందట యాక్టింగులు చేస్తారు. కొందరైతే బయట అందరి ముందు పిసపిస చేస్తారు, కానీ పెళ్ళాన్ని బంగారం లెక్క చూసుకుంటారు. గవన్నీ కాదు బుటి, ఆడవాళ్ళకి వచ్చే ఇబ్బందులు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నడుచుకునేవాడే అసలైన సిసలైన మంచి మొగుడు. మగాడు కూడా వాడే. వింటున్నావా రాజు? వర్షం పడేటట్టుంది కానీ తొందర పోవాలి. ఎండాకాలం వర్షం పడుడా? సార్కి బాగా వర్షం పడుతున్నట్టున్నది. పోండి సారు. హలో ప్రకాష్, చెప్పురా. నేనే ఇక్కడనే ఉన్నాం. ఏంది అర్జెంటుగా రావన్నా? వస్తున్నా. సారీ చెప్తేనే తెలుస్తుంది ఇక మనకు సార్కి ఎంత అర్జెంట్ ఉన్నదో అని. ఇంతకీ నేను ఎందుకు పిలిచినా? నేను ఏమనుకున్నా అసలు? మీరు నన్ను 24 గంటలు పిలుద్దామనే చూస్తారు. మీరేం పోతుంది? 24 గంటలు కూర్చొనే ఉంటారు పురుసత్తుగా. అగా నీదేం పోతుంది మధ్యలో కొత్త కొత్త అంగిలు వేసుకొని వచ్చి? నువ్వు కూర్చోవా? ఎప్పుడు నేనే కూర్చుంటానా? మీకేమైనా టెన్షన్లా ఏమన్నా? మంచిగా తినుకుంటూ అంటారు. అసలు రాజుగాడికి ఎందుకు వచ్చిండే? క్రికెట్ చూద్దామని వచ్చిండు కావచ్చు పాపం రాజు సారు. వారిని ఆడు క్రికెట్ చూడడానికి వస్తే మనం ఇవన్నీ చదివి అన్ని నిలబట్టామా? మంచి పని చేసినంతి. ఆనే రాని. మళ్ళా నేను ఎందుకు గుర్తొచ్చినా? నిన్నప్పుడు ఎందుకు పిలిచినా ఇప్పుడు గుర్తుకొచ్చిందా నాకు? రేపు చెప్తావు నీ సంగతి. అంటే ఇప్పుడు రేపటి దాకా వెయిట్ చేయన్నా మీ పాస్వాన్ల అభిప్రాయం కోసం. పాస్వాన్లు అంటే ఏమైనా బంగారు పండ్లు, తెల్ల పండ్లు, వజ్రాల పండ్లు, వజ్ర వైడూర్యాల పండ్లు. మనం కూడా క్రికెట్ పెట్టుకొని చూస్తే అయిపో కదమ్మా. సార్ కూడా వచ్చి చూసేటోడు. ఏసి కిరికిరి పాడగాను. ఏం క్రికెట్ పాడైంది? ఆడెయ్యా ఇడు కొట్ట, ఆడగొట్ట ఇడెయ్యా కూడా అందుకోను. ఇదే పాట దాన్ని 2-3 గంటలు ఆడతారు. ఎట్లా చూస్తారో ఏమో చూసేటోళ్ళకు. ఏమనిపించదో మన్ను. క్రికెట్ చూసే బదులు మంచి ఇంత బిర్యానీ వండుకొని అమ్మ తిన్నది నయం. తోని బతుకు ఏడా. ఇక క్రికెట్ ఆటకు ఉన్న తిండికి సంబంధం పెట్టినావంటే
ఏం మనిషివే నువ్వు అసలు? ఏందమ్మా నువ్వు? క్రికెట్ మంచి లేదంటే ఇంకేదైనా ఆట మంచి ఉంటుందని చెప్పాలి. క్రికెట్కి తిండికి ఎవడన్నా సంబంధం పెడతాడా అమ్మ? ఎందుకు పెట్టరే? క్రికెట్ ఆడేటోళ్ళు అన్నం తినకుండానే పోతారు అనుకున్నావా ఏంది? సద్దన్నం మిగులుతో పెరిగేసుకొని పోతారు అనుకున్నావా? వాళ్ళకు 100 రకాలు ఉంటాయి. మొన్న మా చెప్పన కడుపుతోటి ఉన్నప్పుడు కొన్ని ఏపిచ్చి పంపింది వాళ్ళ అత్త. ఇక క్రికెట్ వాళ్ళు గంత తింటారు కాబట్టి గట్ల ఎగురుతారు. అచ్చం గట్లనే మా చెప్పన వాళ్ళ అత్త చెప్పన కడుపులో ఉన్న కొడుకు గట్లనే ఎగరాలి, దునకాలి, క్రికెట్ ఆడాలని గన్ని రకరకాలు చేపించిండు. వామ్మో, దాని వెనక గంత కుట్రున్నదా? కుట్ర అంటావేందా కుట్ర? అంటే మంచిగా తినాలని చేసి పెట్టాలి కానీ కొడుకు ఊడతాడు క్రికెట్ ఆడాలి అని చేసి పెడతారు ఎవరన్నా? అంటే అసలైతే గామె అనలేదే, నేనే అనుకున్నట్లా. మొన్న యూట్యూబ్లో ఒక ఆమె పెట్టింది, కిరికిరి ఆడేటోళ్ళు మస్తు తింటారు, అది తింటారు, ఇది తింటారని. ఏమో నాకు చిన్నప్పుడే తెలిస్తే గట్ల తిండి పెడతారని. నేను చిన్నప్పుడే పోదు కిరికిరి ఆడడానికి, నన్ను కూడా సెలెక్టింగ్ చేసుకుంటారు. మళ్ళీ క్రికెట్కి సెలెక్ట్ చేసుకుంటారు. గింత దొడ్డు ఉంటే వేసుకోరమ్మా, ఎవరికే నువ్వు తుత్తు అని. గప్పుడు చిన్నప్పుడు సన్నగా ఉన్నా నేను, సిలిమ్ముగా, గింత దొడ్డు లేను. ఓడన్నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, క్రికెట్లు బాగా ఆడేటోళ్ళు క్రికెట్ కోసం పోతారు. తిండి మంచిగా పెడతారని పోదాం అనుకునేటోళ్ళని నిన్న చూసిన. అయినా వాళ్ళు ఇష్టమున్న తిండి తినరు, వాళ్ళకు స్పెషల్ డైట్ ఉంటుంది. ఎంత ఎక్సర్సైజ్లు, ఎంత ట్రైనింగ్లు, ఎంత కష్టపడతారు అనుకున్నావు? అంత ఫిట్గా ఉండి అంత మంచిగా ఆడాలంటే మస్తు కష్టపడాలి, అర్థమవుతుందా అత్తమ్మ? ఎవరినైనా చూసిండ్రా ఇంత బొర్ర పెట్టుకొని క్రికెట్ ఆడేటోళ్ళను? మంచిగా సోఫాలో కూర్చొని ముందట ఇంత బొర్ర పెట్టుకొని పోయి క్రికెట్ ఆడుతుందట. క్రికెట్ చూడ్డానికి కూడా రానియరు నీలాంటి వాళ్ళను. నాకు బాగా ఇష్టమే క్రికెట్, అందుకే పోతా అంటాన్న, తినడానికి కాదు. ఎంత ఇష్టమో మా అర్థమైంది తీయత్తమ్మ. ఈడు బాలిసిరా, ఆడు కొట్ట, ఆడు క్యాచ్ పట్ట అంటారు కదా ఇప్పటిదాకా. నిజంగానే చూసేటోళ్ళే 3 గంటలు ఎట్లా చూస్తారో అనుకున్నా కానీ ఆడేటోళ్ళకి వేస్తారు కదా అవి. గంత పెద్ద గ్రౌండ్లో ఈ నుంచి ఆడుకోవాలి, ఆ నుంచి ఇడికి రావాలి, ఇడు కొట్టాలి, ఆడు చూడాలి. అబ్బాబ్బాబ్బా యాస్టకు రాదా అని గంటలకు బాగుందేనా ఏమైంది నేను, లేకపోతే ఆ గ్రౌండ్ అంతా నన్ను ఉరికిపిద్దరు. అబ్బా నేను అప్పుడు చెప్పుకుందు క్రికెటర్ అనసూయమ్మ ఇంట్లో పనిపోతా అని. నిజంగా చెప్పుకుంటావా నేను నా గురించి? గ్రేట్గా ఓ మస్తు చెప్పుదంటి. గీ అనసూయ మంచిది కాదు, కోడల్ని టార్చర్ పెడుతుందని అయితే చెప్పవు కదా? ఏ గసంటే చెప్పమ్మా. భలే ఉన్నారు ఇద్దరు. మా అత్తమ్మ క్రికెటర్ అవుడైంది, అలా నువ్వు పని మనిషి అయింది. నాకు సారా వచ్చింది సారగానే గంత ఎలివేషన్ ఎందుకు ఏమడుతుంది? నరేంద్ర మోడీ వచ్చిండు అన్నట్టు. నీకోసం నరేంద్ర మోడీ వస్తాడే ఇక. వస్తాడు, ఎందుకు రాడు? అవునవును కరెక్టే వస్తాడు. రంగ ఆడ మధ్యలో కలిసిండు. సారు నేను మీ ఇంటికి వస్తా, అనసూయ ఉన్నదా అని అడుగుతాడు. ఎట్లా వట్టిగా రారాళ్ళు? అపార్ట్మెంట్ కావాలి, అపార్ట్మెంట్. ఓ అవలేదానా, అపాయింట్మెంట్ మనం ఆయన దగ్గరికి పోవడానికి కావాలి, మన దగ్గరికి అయినా రావడానికి కాదు. చూసినావా మనం ఎంత గ్రేట్? మనకే కావాలి అపార్ట్మెంట్. అంత పెద్ద నరేంద్ర మోడీకి అపార్ట్మెంట్ ఇయ్యరట. ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మ? మళ్ళీ ఎంత అపార్ట్మెంట్ అంటది, అపాయింట్మెంట్ అనొత్తలేదా? ఓ సారు విన్నారా? ఏంటిదే రాగానే నన్ను లోపలికి కూడా పోనిత్తలేరు. అనసూయమ్మ క్రికెట్ ఆడుతుందట. క్రికెట్ ఆడుతుందటనా? వామ్మో, నాకు శాత కాదా ఇప్పుడు. నీకు శాత కదా? దేనికి? అవ్వో బ్యాటింగ్ అయితే నేను చెయ్యరా బాబు, నాతోటి కాదు. అమ్మ నేను పోతా, నీకో దండం రా బాబు. ఇప్పుడు మామయ్యని ఎవరు ఆడమన్నారు? ఇట్లా అంటాండేంది? ఏమో పిసపాడుగాను, నేనాడా అనుకుంటూ ఉరుకుతాడు. ఏం పిస పుట్టిందో ఏమో, బయట పిస కుక్క కరిసిందేంది? నాకు అర్థమైంది. సార్ అనేది వేరే బ్యాటింగ్, ఈ ముఖానికి అట్టి బ్యాటింగ్ రాదంటే ఇంకా వేరే బ్యాటింగ్ ఆడతాడే. ప్రాణమ్మకు అర్థమైందా కనీసం? నువ్వు ఉర్రకే ఏందట్నే, నీకు అర్థమైందా? నాకేం అర్థం కాలే. నీ అమ్మ అందరు ఎవరిదాళ్ళు బిజీ అవుతారు పో. ఈ బూటి నేను ఇద్దరమే పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నది. నాన్న అంటవేందమ్మో నేను అనుకోక. నేను పని పాట లేక కూర్చోలే, పనులు చేసి అలసిపోయి రెస్ట్ తీసుకునేట కూర్చొని. 24 గంటలు కూర్చొనే ఉండేది నువ్వే, నేను కాదు. అనే బూటి ఏందమ్మా గా బేబీది రోజు నిజంగానే అంటలు చేస్తుందని? ఈడే ఎత్తాండ మొత్తం? ఈడే చిచి అయ్యగారే ఎత్తాండ మొత్తం. మరి ఇదేం చెప్తాంది? పక్కకు కూర్చొని
మురళి మురళి అంటుందా? ఏ చిన్న చిన్నగా ఒకటి ఒకటి కోసిస్తుంది. కూరగాయలు కోసిస్తాను అది. అబ్బో కూరగాయలు ఎడవనిస్తాడు మీ సారు. మేబీ ఏళ్ళు కట్ చేసుకుంటావు, నేను కోసుకుంటా, ఆగు ఆగు అంటాడు. ఆమెనేమో నేను కోస్తే మురళి అని ఆమె అంటది. తర్వాత తర్వాత ఏం చెప్తారే? అవ్వో నాకు గదే వశపడది. ఈమె గోత్తానుడు ఆయన అత్తానుడు. గా వశపడకనే నేను సపరేట్గా బయటకు వస్తా. ఇవాళ లోపల ఏం చేసుకుంటారో నాకు తెలియదు. శరత్, మీ అమ్మ వస్తుంది, నువ్వు అబ్జర్వ్ చేయం ఎట్లా మాట్లాడుతుందో. ఏందని టార్చరు? ఎప్పుడు అమ్మ 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 అని ఏనాడు నన్ను చంపుతాను దూకి. నువ్వు అబ్జర్వ్ చేయు. సరే. ఇది మళ్ళా మొగునికి ఏందో చెప్తానట్టున్నది నా గురించి. అవునే సరితా? ఏందత్తమ్మా? నిన్న వంట ఎవరు చేసిండ్రే? మీరే చేసిండ్రు. ఎందుకు? నిన్ననే కాదు, రోజు ఎవరు చెప్తాండ్రే? మీరే చేస్తున్నారు. మధ్యాహ్నం రాత్రి పూట కూరలు ఓలి చేస్తాను. మీరే చేస్తున్నారు అత్తమ్మా. ప్రొద్దున టిఫిన్ ఒకటే నేను చేస్తున్నా. మధ్యాహ్నం రాత్రి కూరలు మీరే చేస్తున్నారు. నన్ను బియ్యం కడిగి పెడుతున్నాను నేను అంతే. ఇంటనా రసరతు అయినా నటిను. ఏంటిది అమ్మా? ఏమైనా పంచాయతీ పెట్టడానికి డిసైడ్ అయినరా ఏంది ఇద్దరు? మీ అమ్మ అడిగితే నన్ను అంటావేంది? ఇద్దరిని అంటావేంది శరత్? నేనేమన్నా అన్నానా ఇప్పుడు? ఆగో చూడు, మొగుని మీదకి ఎట్లా పడుతుందో. దాన్నే అంటారు పంచాయతీ అని. ఏం పడ్డానా? ఇంకా నయం కొట్టిన అనలే. నెక్స్ట్ స్టేజ్ అదే. ఆ స్టేజ్లకు నా కొడుకు రావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను దేవుణ్ణి. ఏందో అత్తమ్మ, మీరు ఈ మధ్య ఎట్లా తయారవుతాండ్రు. ఏం మాట్లాడుతాండ్రో కూడా తెలుస్తలేదు నాకు. ఎందుకు మాట్లాడుతాండ్రో కూడా అర్థమైతలేదు. ఇప్పుడు ఏందంటారు? వంట నన్నే చేయమంటారు అంతే కదా? చేస్తా, నాదింది. ముందైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నేను చేస్తా అని చెప్తా. మీరే నేనే వండుతా అని వండుతున్నారు. చేస్తా అంటుంది కానీ ఇంకేందే? చెయ్య అంటే తప్పు కానీ. అంటారా ఎందుకన్నది? బాలింటతోటి ఎన్ని ఎంచుతుంది అని మళ్ళీ బయట ప్రచారం చేయిస్తారు. ఇక ఎన్నున్నా ఓర్చుకొని వండి పెట్టాలి నేను. ఏమన్నా అంటే బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. బయట వాళ్ళ గురించి మీకు అనవసరం. నేను ఎవరికి చెప్పా సరేనా? వంటలు అన్నీ నేనే చేస్తా. మీరు సపరేట్గా కూర్చోండి. చెయ్యు అన్నీ నువ్వే చెయ్యు. నన్ను ఇక్కడ మూలో కూర్చోబెట్టు. నువ్వు అన్నీ వేసుకుంటా మంచిగా పెత్తనం చలాయించు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళకే ఉంటుంది పెత్తనం. వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి అందరూ. నువ్వే పెద్దదాని అవుతుంది. నువ్వు మా చిన్న కొడుకు. మధ్యలో మళ్ళీ బంటిని ఎందుకు తీసుకొస్తున్నారు? నేను ఏ వంట చేసినా మీకు నచ్చతలేదు, అందుకే మీరు చేసుకుంటున్నారు. మళ్ళీ అదొకటి ఇదొకటి అనకుండా చెప్తున్నా. అలా చూసినావురా ఎట్లా మాట్లాడుతుందో? ఏం మాట్లాడింది? ఏనా తాలకాయ ఎందుకు తింటున్నారు ఇద్దరు? మళ్ళీ ఇద్దరు అంటావు? నేనేమన్నా నిన్ను? ఇదోతి దాన్ని ఒక్కదాన్నే అంటే మళ్ళీ పిల్లంకి సపోర్ట్ ఇస్తానవరా అని నన్ను తిడుతుంది. అందుకే ఇద్దరిని కలిపి నేనంటే ఇది తాపుకోసారి నన్ను ఎందుకు అంటానో అంటది. దీనికి ఆగనే ఆగది. నిన్ను కాదు ఎవరిని కాదు. అమ్మ అది వంట అదే చేస్తుంది, ప్రాబ్లం సాల్వ్ అంతే. నేను అనేది ఏంటంటే వంట చేయమని కాదు. మరి ఇంకేం చేస్తుంది? అన్న జాబ్ చేయమను. ఈ వంటలు తంటలు ఏం పాడైంది? నేను చేస్తానేనా వంటలు? అంటే నేను ఇప్పుడు జాబ్ చేయన్నా. మరి కన్నయ్యని ఎవరు చూసుకుంటారు? నేనేనావే, నేను చూసుకుంటా. పాలు వచ్చినాక ఇవ్వచ్చు. మధ్యాహ్నం పూట డబ్బా పాలు పడతా. ఎందుకు ఇంత కష్టపడడు? నా కొడుకు నేను చూసుకోవద్దా? ఓ పిసబిత్తిరానా, నేను గిట్లనే అనుకున్నానే. ఇట్లనే కొడుకులు బోగుడు అనుకుంటా పనులు చేసుకుంటా సాకిర్లు చేసుకుంటా ఇగో ఇప్పుడు గిట్లున్నా. అంటే జాబ్ చేయలే అని ఫీల్ అవుతున్నారా? ఫీల్ కాకపోతే ఏమవుతారే మరి? అంత మంచిగా చదువుకున్నా. నన్ను గిడ కూర్చోబెడతాండు, కోడళ్ళతోటి కొడుకులతోటి అనిపిస్తాండు మాటలు. నేనేమనలేనే అమ్మా, నన్నేమనకి చెప్తున్నా. చూడు, ఒక మాట అంటే కూడా ఒడతలేరు పడతలేరు పోరగాళ్ళు. ఏంది మరి? నేను ఫీల్ అవ్వకుండా కూర్చోవాలి ఇట్లా మాట్లాడతాడని. అప్పుడు దానిక మంచిగా నేను ప్రాక్టీస్ పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుండే. నా లోకంలో నేను ఉండు, అచ్చింత తిందు కడుపు వేసుకొని మళ్ళా పోదు. అట్లా ఉండాలి కానీ అవ్వ అట్టిగా కూర్చున్నాడు. నా కోడలు నన్ను ఏమంటాంది, కొడుకు ఏమంటాడు అనుడు బాధపడుకుంటూ కూర్చున్నాడు. నాకు నచ్చుతాను లేదు. నారేక నువ్వు కావద్దే బిత్తిరానా. ఇప్పుడు మంచిగానే ఉంటుంది, తర్వాత అనుకుంటావు బాధపడతావు. చేతులు ఇంత ఫ్రీగా ఖర్చు పెట్టుకోవడానికి పైసలు కూడా ఉండయి. గా ఏజ్లా అడుక్కోవాలి ఇంకొకరిని. అమ్మా నేను నెలకు 15,000 ఇస్తాను నీ అకౌంట్లో. నీ ఇష్టం ఉన్నది ఖర్చు పెట్టుకో. నువ్వు నన్ను అడగకు, నేను నీకు చెప్పా, వేస్తూనే ఉంటా. చూడగో ఆడు 15,000 ముష్టి ఎత్తాడట నాకు నెల.
ఏందే నువ్వు ముష్టి అంటావు? లేకపోతే ఏందిరా, మంచిగా ప్రాక్టీస్ పెట్టుకుంటే నేను లక్షలు సంపాదించదు. 15,000 నీ ముక్కలో పెట్టుకుంటావా? నీకు ఈ పాకెట్ మనీ లెక్క ఇస్తా అంటున్నాను. నేనేమన్నా జీతం ఇయ్యన్నావా లక్షలు? నువ్వు ఇచ్చుడు కాదు, ప్రాక్టీస్ పెట్టుకుంటే నేనే సంపాదించదు. ఓ కోడల్లానా, నువ్వు కూడా గట్లే వేసుకోవే, నేర్చుకో. అందులోనో ఇంట్లోనో మెల్లమెల్ల చిన్నదో పెద్దదో వేసుకొని అందులో ఇరకాలి. జీవితాంతం సంతోషంగా ఉంటారు మీరు, ఏమనుకుంటారు? అయినా ఇప్పుడు అది ఎందుకే వేసుడు? నాకైతే నా భార్య జాబ్ చేసుడు ఇష్టం లేదు. అట్లా చెప్పన్నారు ఇది అవునే. ఏమో అత్తమ్మ, మీతోటి మాట్లాడు కష్టంగా ఉన్నది. ఓ పిసబిత్తి రానా, నీకు అర్థమైతే లేదే. ఉద్యోగం చేసుకోవే, మంచిగా ఉంటుంది నీ బతుకు. వీళ్ళ మీద డిపెండ్ కావద్దు ఫ్యూచర్లో అయినా ఎప్పుడైనా. మాటలు అంటారు తట్టుకోలేము. గిన్ని వేసి గీడి కత్తే ఇప్పుడు కూడా అంటానని బాధ అవుతుంది. లేనిపోని చెప్తావేందే దానికి? అయ్యా నేనే చెప్పి పాడి చేస్తాను దాన్ని కదా. ఉన్నారా అనుల్లా, ఏం చెప్తాండ్రు? ఆ పోషంటి రండి. ఏం చెప్తాంది గిలాయరమ్మా? ఏం లేదు, అట్టిగానే కూర్చొని ముచ్చట పెడతాను. అంత మంచిదేనా పిల్లగా? బక్క ఉంటావు నువ్వు, బక్క పిల్లగాడు. నిన్నావే పోషం ఏమంటాందో గట్ల అంటారు. మగం నడుచుకుంటలేదు, ఇంట్లోనే ఉంటుంది, ఎంత తింటాందో ఎంత ఎత్తాందో అని. అదే నువ్వేమన్నా వేసుకున్నావు అనుకో, ఏమన్నారు నిన్ను. ఇది కష్టపడుతుంది, ఆడు కష్టపడుతుంది అంటారు అంతే. ఏంది సంగతి? ఏమో సీరియస్గానే మాట్లాడుతున్నట్టున్నారు కదా. సీరియస్ ఏం లేదు కానీ ఏం సంగతి? టిఫిన్ తిన్నావా లేదా? ఏ మాకు టిఫిన్ ఉండదు. షాయలాగినని పేలాలో అటుకులో పోసుకొని తింటా. 11:30 వరకు మేము అన్నమే తింటాం. మంచి పద్ధతే. అయితే నువ్వు లాయర్ అమ్మవే కదా, అవును. ఏమన్నా అడిగితే సాయం చేస్తావా పిల్ల? నేను నీకు పైసలు ఏమన్నా ముట్ట చెప్తా లాస్ట్కు. దేని గురించి అడుగుతున్నారు మీరు? నువ్వు ఆగే. ఆమె నాతోటి మాట్లాడడానికి వచ్చిందా, నీతోటి మాట్లాడడానికి వచ్చిందా? అయ్యో గట్లంటవేమే పిల్లను? పిల్ల మంచిదే. మంచిదైతేంది చెడ్డదైతేంది, ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పెట్టకపోతే మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా అంతకంతే. మండుతున్నట్టున్నది ఎక్కడో. నన్ను మంచిది అంటుంది కదా. ఏం లేదు, మా చిన్న బాపు బిడ్డున్నదోతి, దాని గురించి. నువ్వేమన్నా పట్టుకుంటావా కేసులు బీసులు? మా ఊర్లో ఒక లాయరమ్మ ఉన్నదని చెప్పిన వాళ్ళకు ఫోన్ చేస్తే పట్టుకుంటావా? నేను గంతగానం అడుగుతాను కదా, మా పట్టుకుంటుంది. ఇక వాళ్ళు కొంచెం బీదోళ్ళు, ఇక బయటకి ఏడుకోవాలన్నా పైసా బాగా అవుతుందట. ఇదోళ్ళు అంటున్నావు కదా, చేద్దాం తీ. పైసల గురించి ఎందుకు? ఏంటి కథ, ఏమైంది? నా ల్యాప్టాప్ అడిపెట్టినవే. నీ ల్యాప్టాప్ నాకేం తెలుసు? తెలియదా నీకు? తెలియదంటే నేను చూడలేదు అనుకున్నావా నువ్వు దాచిపెట్టినప్పుడు? పోద్దంటే చెప్పు, పోను ఆఫీస్కి. నిజం రా, నాకు తెలియదు. నేను చూసి నేను తీసినప్పుడు రమ్మంటే రాదు, రావచ్చు కానీ. వెళ్దాం పద, డ్రెస్ చేంజ్ చేసుకో. నేను రాను. ఇక్కడే ఉండి వర్క్ చేసుకోమంటావా? ఇవాళ ఒక్కరోజు మీటింగ్ ఉంది, రేపటి నుంచి ఇంట్లోనే ఉంటా, సరేనా? ల్యాప్టాప్ దేపో, రా. నువ్వు రా. నేను రాను. నువ్వు మీటింగ్లో ఉంటావు, నేను ఒక్కదాన్నే ఉండాలి. మీటింగ్ ఆన్లైనే, నువ్వు నా పక్కన కూర్చోవచ్చు. మీ ఆఫీస్ వాళ్ళందరూ అదే క్యాబిన్లో కూర్చుంటారు. మీటింగ్ ఎలా ఉంటుందో నాకు తెలీదా? కనీసం నీ మీద చేయి కూడా వేయొద్దు, అందరూ ఇలాగే చూస్తారు. ఆఫీస్లో ఎవరైనా మీద చేయి వేస్తారా? నువ్వు ఇలా సాడ్గా ఉంటే నేను వెళ్ళను. చెప్పు, వెళ్ళాలా వద్దా? ఇంపార్టెంట్ మీటింగే, క్యాన్సిల్ చేసుకోవాలా? నీ ఇష్టం, చేసుకోమంటే చేసుకుంటాను. వద్దు, రేపటి నుంచి ఇంట్లోనే చేసుకుంటానన్నావు కదా, ఈరోజు వెళ్ళు. నేను వచ్చాక బయటికి వెళ్దాం ఎక్కడికైనా, సరేనా? అలాగే. వచ్చే ముందు కాల్ చేస్తాను, రెడీ అయ్యుండు. నేను ఫ్రెష్ అప్ అయి వెంటనే వెళ్దాం. ఓకే, త్వరగా రావాలి. మీటింగ్ అయిపోయాక వస్తాను, తొందరనే అయిపోతుంది. వెళ్ళి నా బ్యాగ్ తీసుకొనిరా. స్నానం చేస్తున్నప్పుడు దాచాను కదరా, ఎప్పుడు చూసావు? చూడలేదు, ఊరికనే అలా అన్నాను. నిన్ను. వెళ్తున్నావా బంటి? అవునత్తయ్య. నిన్ను వెళ్ళవా నువ్వు?
వెళ్ళను మమ్మీ. ఏమైందే? ఓ రోజు వెళ్తానంటున్నావు, వెళ్ళనంటున్నావు. నిన్న చెప్పావుగా ఈరోజు వెళ్తానని. మళ్ళీ ఏం జరిగింది? ఏమైందో చెప్పే. ఏం లేదు మమ్మీ, మీటింగ్ ఉంది. మీటింగ్లో బిజీగా ఉంటాడు, నేను వెళ్ళను. ఆఫీస్ అంటేనే బిజీగా ఉంటారు, ఖాళీగా కూర్చుంటారా ఏంటి ఆఫీస్లో? బంటి, తనని తీసుకెళ్ళి ఏదో ఒక వర్క్ ఇవ్వు, అది చేసుకుంటూ కూర్చుంటుంది. అప్పుడు దానికి టైమే తెలీదు. వెళ్తావా? నాకు వెళ్ళాలని లేదు మమ్మీ. సరే మీను, కానీ డల్గా కూర్చోకు. అత్తయ్య ఉంది, వదిన ఉంది, ఇంతమంది ఉన్నారు ఇంట్లో, ఎందుకలా ఉంటున్నావు? చూడండి అత్తయ్య, విడిచిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు నాకు. ఎంత డల్గా ఉంటుంది. నిన్న ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఆఫీస్కి రావే అంటే రాదంట. ఏమైందే అంటే చెప్తలేదు. దాని మొహం, ఏం కాలేదు బంటి. నువ్వు వెళ్ళు ఆఫీస్కి, నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్తున్నావనే దాని బాధ. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకో మీనాక్షి. రోజు ఇంట్లోనే ఉండడం కుదరదు కదా. చేసుకుంటాను. స్మైల్. బ్యాగ్ తీసుకో. నువ్వు స్మైల్ ఇస్తేనే వెళ్తాను. నిన్ను సతాయించకే. బంటి ఏం టైం పాస్ చేయడానికి వెళ్ళట్లేదు, ఆఫీస్కి వెళ్తున్నాడు. అది చాలా ఇంపార్టెంట్. తెలీదా నీకు? తెలుసు మమ్మీ. మరి సంతోషంగా పంపించాలి. అలా పెట్టావనుకో మొహం, బంటి మనసంతా ఇక్కడే ఉంటుంది. వర్క్ ఎలా చేసుకుంటాడు చెప్పు? అలా చేస్తే ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళనట్టే. వర్క్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఇప్పుడే వెళ్ళడం ఎందుకు, ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా. నేను అదే చెప్పాను బంటికి. లేదత్తయ్య, ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది. ఇంతకు మించి గ్యాప్ ఇవ్వద్దు. చేయి దాటిపోయాక ఏం చేయలేము. సే బాయ్. ఈవినింగ్ బయటికి వెళ్దామని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకంత సాడ్గా ఉన్నావు? మిన్ను. బాయ్ రా, వెళ్ళు. త్వరగా వచ్చి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యు. చెయ్యను. ఇదేం టార్చరే. సరే, టైం బాగైందే, వెళ్ళాలి. బాయ్ బంటి. మధ్యాహ్నం భోజనం అయితే సరిగ్గా తింటున్నావు కదా? మన క్యాంటీనే కదా అత్తయ్య, బాగుంది, తింటున్నాను. అవును, మావయ్య బామ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఈరోజు వస్తాడు బంటి, కానీ ఈరోజు ఆఫీస్కి రాడేమో. ఆఫీస్ కానీ కాదు, నార్మల్గా. బామ్మ ఉంటే ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది కదా, మన మిన్ను కూడా టైంపాస్ అవుతుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే బంటి. ఈరోజు వస్తారు. దగ్గర వాళ్ళ పెళ్ళి కదా, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. సురేష్ అయితే ఇంకెన్ని రోజులు వెళ్లకుండా ఉంటాడో ఏంటో ఆఫీస్కి. వాడు ఎందుకు ఇలా తయారవుతున్నాడు? నేనే చెప్పాను కదా మమ్మీ, నేనున్నన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళొద్దని. అందుకే వెళ్ళట్లేదు. నువ్వు మొత్తం ఇక్కడే ఉంటే మొత్తానికి వెళ్ళొద్దంటావా ఏంటి? మమ్మీ, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అది కాదే, ఎన్ని రోజులైంది చెప్పు ఇప్పటికి. లాస్ వస్తే డాడీకి ఎంత స్ట్రెస్ అవుతుంది తెలుసా? నువ్వు ఇంకా నాగార్జునని కూడా పంపించాలి ఆఫీస్కి, హెల్ప్ అవుతుంది. వెళ్ళే వాళ్ళని వద్దంటావేంటి? అంటే ఇప్పుడు మా ఆయన వెళ్ళట్లేదనే కదా నీ కోపం? కోపం ఏంటే? ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది? బుర్ర అంతా చెత్త నిండుతుంది. మమ్మీ, నాకు గురించి అట్లా ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నేనేమన్నాను ఇప్పుడు? మీ నాగ్ని అనట్లేదు నేను, సురేష్ గురించి మాట్లాడుతున్నాను. ఇంట్లో కూర్చుంటే స్వప్న బ్రెయిన్లో చెత్త నింపుతుంది. మాట మార్చకు మమ్మీ, నువ్వు నాగ్నే అన్నావు, నాకు తెలుసు. సరే, ఇంట్లో ఎవరుంటున్నారో వాళ్ళని అంటున్నాను, ఓకేనా? అత్తయ్య. అదిగో పిలుస్తున్నాడు నీ చిన్నాల్లుడు కమ్ చిన్న కొడుకు. నేను వెళ్తున్నాను. ఈ డిస్కషన్ ఆపేయండి, బావతో నేను మాట్లాడతాను. ఇక్కడ అందరు ఇతను చెప్పినట్టే వినాలా? వాడు నా కోసం ఇంట్లో ఉంటున్నాడు, ఎవరు వాడితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్క ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఏమైంది అక్క? నీకేం తెలీదు మీనాక్షి, నువ్వు ఊరుకో. దాని భర్తనంటే అది రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటుంది? మరి నేను అంతే, నా భర్తనంటే నేను ఎందుకు రియాక్ట్ కావద్దు? నిన్న కూడా ఏమన్నాడో తెలుసా? ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందట, మా ఆయన ఆఫీస్కి రావాలట. కరెక్టే కదా అని చెప్పింది. అయినా మా ఆయనకు బోర్ కొడితే ఈయనకేంటట? ఎవరి పని వాళ్ళని చేసుకోమని చెప్పు మమ్మీ. అనవసరంగా వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చొద్దని చెప్పు. అండ్ నువ్వు కూడా కొంచెం అల్లుడికి మర్యాద ఇవ్వడం నేర్చుకో మమ్మీ. ప్రియాంక, ఏ మాటలు అవి? అత్తయ్యతో అలాగేనా మాట్లాడేది?
ఏమైంది ప్రియాంక? నీకేం తెలీదు నాకు. నువ్వు మధ్యలో వచ్చి ఏమనొద్దు. ఏంటి నువ్వు? నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదంట, ఖాళీగా తిని కూర్చుంటున్నావంట. అత్తయ్య అన్న దాంట్లో తప్పేముంది? దానికే నువ్వు అలా రియాక్ట్ అవ్వాలా? సరే వెళ్తాను, నువ్వు కూడా రా. సురేష్ మనకు కూడా ఒక వింగ్ ఇస్తాడు, ఇద్దరం కలిసి డెవలప్ చేసుకుందాం. అంటే ఇక్కడే ఉందాం అనుకుంటున్నావా? అత్తయ్య కోరిక అదే కదా, ఉందాము, ఏముంది. నాకైతే ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు. బంటి, టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. ఏమైందా నీకు? బంటి ముందు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అతను ఏమనుకుంటాడు చెప్పు. చూసావా నాగ్, నువ్వేమన్నా అనుకో, మమ్మీకి ఏం ప్రాబ్లం లేదు. నీ గురించి ఎవరి ముందైనా మాట్లాడొచ్చు, కానీ బంటికి మాత్రం ఏం నొప్పి రావద్దు. ఏంటి ప్రియా నీ బాధ? చెప్పు. అల్లుడు, ఏంటిది? ఏమో అత్తయ్య, ఈ కూతురు గురించి మీకే తెలియాలి ఇక్కడే ఉండి బిజినెస్ చూసుకుంటారా అని నేనైతే అనుకుంటున్నాను. మరి ప్రియాంక ఉద్దేశం ఏంటో? నాకు అస్సలు ఇష్టం లేదు. ఇద్దరూ కలిసి మాట్లాడుకొని ఏదో ఒక అండర్స్టాండింగ్కి రండి. మిన్ను, ఏంటి ప్రియాంక నువ్వు? మీనాక్షి ముందు వాళ్ళ హస్బెండ్ అంటే ఎలా ఉంటుంది చూడు, తను ఫీల్ అయి వెళ్ళిపోయింది. ఏం పర్లేదు అల్లుడు, నువ్వు దాన్ని ఏమనకు. ఇప్పుడు ఇది అలుగుతుంది. అలగడమైనా ఏదైనా మీనాక్షి చేయాలి, నేను చెయ్యొద్దు. మీనాక్షి బంటి అంటేనే అందరికి ఇష్టం ఇక్కడ. కన్న కూతుర్ని వదిలేసి ఇంకెవరినో కూతుర్ని ప్రేమ చేస్తుంది. వెళ్ళిపోదాం నాకు, ఇక్కడ ఉండాల్సిన అవసరం మనకు లేదు. అత్తయ్య సారీ అత్తయ్య. నువ్వెందుకు సారీ చెప్తావు అల్లుడు? అది ఎందుకు అట్లా మాట్లాడుతుందో నాకు అస్సలు అర్థమైతలేదు. పెళ్ళయి ఇన్నేళ్ళు అవుతుంది కదా అల్లుడు, ప్రెగ్నెన్సీ వస్తే బాగుంటుంది. మీరేమో ఇంకా ఏది డిసైడ్ అవ్వట్లేదు. ఏదైనా ఒకటి త్వరగా చేసుకోండి. ఏజ్ ఎక్కువైనా కొద్దీ పుట్టే పిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా, దానికి అదే బాధ. నాకు తెలుసు. ఆలోచించుకోండి అల్లుడు. ఆలోచించుకుంటా మస్తు ఆలోచించుకుంటా. నీ కూతురు ప్రియాంకని సైడ్ చేసి నీ కూతురు కాని కూతురు మీనాక్షిని సెట్ చేసుకుంటా. మెల్లమెల్లగా మీ కంపెనీ షేర్స్ కూడా తీసుకుంటాను. అప్పుడు చెప్తా మీ సంగతి. ఈ మీనాక్షి కాసేపు ఇక్కడే ఉంటే బాగుండు. కొంపలు మునిగిపోయినట్టే వెళ్ళిపోయింది. మొత్తం ఇచ్చేవట్టే ఇష్టం వచ్చినట్టు వాగింది ప్రియాంక. ఆమె కోపం వచ్చి వెళ్ళినట్టుంది. ఇక్కడే ఉంటే కాసేపు ఎంజాయ్ చేసేవాడిని. ఎంతైనా బంటిగాడు భలే పట్టిండు దీన్ని. ఎంజాయ్ చేస్తాడు సాలిగాడు. నా బతుకి గిద్దొరికింది. నా ఏజ్ కొంచెం చిన్నదైతే మీనాక్షినే ట్రాప్ చేసేటోని.